All of you students, I am T. Rupvalli, lecturer in physics, SKSD Mahila Kalasala, Tanuku, third semester, physics paper 3 optics, second unit, interference. Today I will discuss about, in this unit, topic is Newton rings. న్యూటన్ రింగ్స్. ఇక్కడ న్యూటన్ రింగ్స్ని మనం న్యూటన్ వలయాలు అని అంటాము. న్యూటన్ వలయాలు ఏర్పడడానికి తగిన రీతిలో సిద్ధాంతపరంగా మనం కొంత వివరణ మనం ఇప్పుడు చేస్తాం అన్నమాట. ఈ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే నల్లని కాగితం మీద అంటే కింద అనమాట, ప్రాక్టికల్ అండర్ అనమాట, కింద మొత్తం సమతల గాజు పలకాన్ని పి అనే దాన్ని ఉంచి దానిపై సమతల కుంభాకార కటకం అంటే ఏంటి కాన్వెక్స్ లెన్స్ ఎల్ల యొక్క వక్రతలం తాకేటట్లుగా ఉంచవలను. అంటే ఏం లేదు, ఒక ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ మీద ఒక కాన్వెక్స్ లెన్స్ని కనుక మనం రెండు కూడా కాంటాక్ట్ అయ్యేటట్టు మనం కనుక ఉంచినట్లయితే ఈ యొక్క ప్లెయిన్ గ్లాస్ ప్లేటు కాన్వెక్స్ లెన్స్ కింద బాగా అడుగున బ్లాక్ క్లాత్ పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే లైట్ అనేది కిందకి ట్రావెల్ అవ్వకుండా పైకే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఆ బ్లాక్ వల్ల. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను నేను. వెన్ ఏ టూ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ విత్ ఇట్స్ కాన్వెక్స్ సర్ఫేస్ when a two plano convex lens with its convex surface is placed on a plain glass plate. అంటే ఏం లేదు, ఒక గ్లాస్ ప్లేట్ని ఇలా తీసుకుంటాం. ఓకేనా, దాని మీద ఏంటి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ విత్ ఇట్స్ కాన్వెక్స్ సర్ఫేస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద కాన్వెక్స్ సర్ఫేస్ ఉన్న దాన్ని మాత్రమే. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను నేను. కాన్వెక్స్ సర్ఫేస్ ఒక క్రోన్ సర్ఫేస్ ఎలా ఉండాలంటే ఒకవైపే ఉండాలి, మిగతాది ప్లెయిన్గా గ్లాస్ ప్లేట్కి మనం ఎలా సాఫ్ట్గా ఉంటుంది ప్లెయిన్గా ఉండాలన్నమాట. ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉండాలంట, విత్ కాన్వెక్స్ సర్ఫేస్ గ్లాస్ ప్లేట్ని ఇన్ కాంటాక్ట్లో టచ్ అయ్యేటట్టు మనం ఇక్కడ పెడతామన్నమాట. టచ్ అయ్యేటట్టు మనం ఇది ప్రాక్టికల్ అరేంజ్. ఈ అడుగునే బ్లాక్ క్లాత్ వేస్తామన్నమాట. ఎప్పుడైతే లైట్ దీని మీద ట్రావెల్ అయినప్పుడు ఈ లైట్ కిందకి ట్రావెల్ అయిపోకుండా మనకి ఏం చెప్పాలంటే వెంటనే మనకి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు మనం చూపిస్తామన్నమాట. ఓకేనా, మీకు ఇక్కడ అర్థమైందా నేను చెప్పింది ఏంటి? వెన్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ విత్ ఇట్స్ ఏ కాన్వెక్స్ సర్ఫేస్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద ప్లెయిన్ గ్లాస్ ప్లేట్. అప్పుడు ఏమవుతుంది, ఒక ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ మీద కాన్వెక్స్ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉండేటట్టు పెడితే ఏమవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ప్లేస్లో కాన్వెక్స్ సర్ఫేస్లో మనకి ఏంటి ఇక్కడ ఎయిర్ ఫిలిం, ఇందాక వెడ్జ్ షేప్లో మనకి ఫామ్ అయినట్టు ఎయిర్ ఫిలిం ఫామ్ అవుతుంది. ఈ ఎయిర్ ఫిలిం వల్ల ఎంతో కొంత యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్ వల్ల మనకి లేయర్స్ అంటే ఏంటి రింగ్స్ కింద ఫామ్ అవుతుంది. కాన్వెక్స్ రింగ్స్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే కాన్వెక్స్ లెన్స్ సర్క్యులర్ అపర్చర్ కాబట్టి సర్క్యులర్ సర్ఫేస్ కాబట్టి మనకి రింగ్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట ఇలాగా. ఓకేనా, కాన్వెక్స్ సర్ఫేస్ ఓకేనా. ఎయిర్ ఫిలిం ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఇన్ థిక్నెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి థిక్నెస్ టీ అనుకుంటా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఫామ్ అవుతుంది. టూ అంటే దేని మధ్య, ఈ గ్లాస్ ప్లేట్కి కాన్వెక్స్ సర్ఫేస్ మధ్య, ఈ టూ సర్ఫేసెస్ మధ్య మనకి ఇక్కడ ఏమవుతుంది థిక్నెస్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ద థిక్నెస్ ఆఫ్ ది ఎయిర్ ఫిలిం అట్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ జీరో. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఎలా ఉంటుందంట, జీరో ఉంటుంది. ఇక్కడ ఏమి ఉండదు, కాంటాక్ట్ రెండు కూడా టచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి రెండిట్ల మధ్య కాంటాక్ట్ ఎక్కడ ఎలా ఉంటుందంట, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జీరోతో స్టార్ట్ అవుతుంది. లైట్ ఫ్రమ్ మోనోక్రోమెటిక్ సోర్స్ ఆఫ్ లైట్ ఫాల్స్ ఆన్ ద ప్లెయిన్ గ్లాస్ ప్లేట్. జీ మీకు ఈ డయాగ్రామ్ అంతటినీ కూడా మీకు చూడండి వేరే దాంట్లో చూపిస్తే మీకు నేను చెప్తున్నది మీకు అర్థం అవుతుంది అనమాట. చూడండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఇక్కడ చూసారు, ఈ డయాగ్రామ్ ముందు చూసారు, దీన్నే చూడండి. అంటే నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి అడుగుని గ్లాస్ ప్లేట్,
ఇది మీకు ఎరేజ్ చేసేస్తాను నేను. ఇప్పుడు చూడండి ఒకసారి మనం ఏం మాట్లాడుకుంటున్నాం. బిట్వీన్ టూ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ద గ్లాస్ ప్లేట్ ఇక్కడ జీ అడుగునుంది చూసారా, ఇది గ్లాస్ ప్లేట్ జీ అనమాట. ఈ గ్లాస్ ప్లేట్ జీ హెల్డ్ ఎట్ అన్ యాంగిల్ 45 డిగ్రీ ఇక్కడ ఉంది చూసారా, ఇది. సో ఇది అడుగుది జీ గ్లాస్ ప్లేట్ కదా. ఈ రిఫ్లెక్ట్స్ నార్మల్లీ అంటే ఏంటి, ఇక్కడ ఒక ఈ సెట్టింగ్ అంతా ఈ సెట్టింగ్ దగ్గర పైన ఇక్కడ మనకి ఇంకో అనదర్ గ్లాస్ ప్లేట్ తీసుకుంటాం పైన. అది రిటార్డ్ స్టాండ్కి అటాచ్ చేసినట్టు చేసి దాన్ని 45 డిగ్రీస్ యాంగిల్ ఉండేటట్టు మనం ఇక్కడ పెడతామన్నమాట. ద గ్లాస్ ప్లేట్ జీ ఈజ్ రిఫ్లెక్ట్స్ నార్మల్లీ పార్ట్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ టువర్డ్స్ ద ఎయిర్ ఫిలిం. ఏ పార్ట్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఆన్ ద లెన్స్ అండ్ పార్ట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్, అనదర్ పార్ట్ ఈజ్ మనకి రిఫ్లెక్టెడ్ కదా. ఇప్పుడు అది తర్వాత సంగతి, ముందు ఒకసారి చూడండి. ద ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ జీ, ఒక గ్లాస్ ప్లేట్ G1 గ్లాస్ ప్లేట్ని మనం కనుక తీసుకున్నట్టు ఎల్ ఎట్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ ఉండేటట్టు విత్ ఏ వెర్టికల్. ద గ్లాస్ ప్లేట్ జీ ఈజ్ రిఫ్లెక్ట్స్. అప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి, ఇక్కడ జీ అనే గ్లాస్ ప్లేట్ 45 డిగ్రీస్ యాంగిల్ ఉండేటట్టు అరేంజ్ చేస్తే మనకి ఇక్కడ లైట్ అనేది నార్మల్గా ఈ గ్లాస్ ప్లేట్ మీద పడి ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి నార్మల్లీ ఇన్సిడెంట్ అయ్యి, నేను రివర్స్ చెప్తున్నాను. గ్లాస్ ప్లేట్ జీ వల్ల మనకి ఇక్కడ ఈ లైట్ సోర్స్ దీని మీద పడి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, దీని మీద ఈ కాన్వెక్స్ సర్ఫేస్ మీద అంటే ఈ అరేంజ్మెంట్ మీద నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది. కొంత పార్ట్ ఏమో రిఫ్రాక్ట్ అయితే కొంత పార్ట్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఇక్కడ ఏం కనబడుతుంది, ఇక్కడ ఇమేజ్ మనం చూడొచ్చు. టెలిస్కోప్ ద్వారా మనకి ఇక్కడ రింగ్స్ ఎలా ఫామ్ అవుతుందో మనం చూడొచ్చు అనమాట. ఇక్కడే మీకు ఇక్కడ డయాగ్రామ్ రూపంలో ఉంటుంది, చూడండి ఒకసారి. When you do plano convex lens, the convex surface is placed on the glass plate. Air film is gradually increases. Thickness is formed between two. The thickness of the film at a point of contact ఎలా ఉంటుంది అనమాట, 0 ఉంటుంది. ఓకేనా. From the monochromatic light sources fall on the plain glass plate is normally incidence. Okay, towards the air film, the part of the incident light is reflected by the curved surface of the lens and part is transmitted. కొంత పార్ట్ ఏమో రిఫ్రాక్ట్ అయ్యి కొంత పార్ట్ ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో చూస్తే తెలుస్తుంది. ఓకేనా. కొంత పార్ట్ అనేది లోపలికి రిఫ్రాక్ట్ అయ్యి కొంత పార్ట్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. రిఫ్లెక్టెడ్ బై ద కర్వ్ సర్ఫేస్ ఆఫ్ ద లెన్స్, ఏ పార్ట్ ట్రాన్స్మిటెడ్ విచ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ప్లేన్ సర్ఫేస్ ఆఫ్ ది ప్లేట్. These two reflected rays the interference and give the rise is an interference pattern from the circular rings. ఇక్కడ మనకి పైన ఇక్కడ కనబడుతుంది, పైన మనం ఐపీస్ ద్వారా అబ్జర్వ్ చేసినట్లయితే సర్క్యులర్ రింగ్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సర్క్యులర్ రింగ్స్ అంటే ఆల్టర్నేట్ సర్క్యులర్ రింగ్స్ అంటే ఎలాగా, మీకు ఇక్కడ డయాగ్రామ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సర్క్యులర్ రింగ్స్ అంటే ఎలాగా చూడండి, ఇలా అన్నమాట. మనకి సర్క్యులర్ రింగ్స్ అంటే చూడండి ఒకసారి, ఒక బ్రైట్ సెంటర్లో కాంటాక్ట్ 0 ఉంటుంది కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డార్క్గా ఫామ్ అవుతుంది. సెంటర్ స్పాట్ ఎప్పుడు కూడా డార్క్లోనే ఉంటుంది. ఓకేనా. ఈ చూడండి ఒకసారి బ్రైట్ వస్తుంది, ఇంకోసారి డార్క్ రింగ్ వస్తుంది, ఒకసారి బ్రైట్ ఒకటి డార్క్ రింగ్, బ్రైట్ డార్క్ అలా మనకి ఇక్కడ రింగ్స్ ప్యాటర్న్ అనేది ఇలాగా ఫామ్ అవుతుంది మనకి. ఓకేనా. రింగ్స్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుంది. Therefore these rings are on the film. The phenomena was the first discovered by Newtons. That way the rings are known as a న్యూటన్ రింగ్స్. ఈ ఫినామినాని ఫస్ట్ మనకి డిస్కవర్ చేసింది న్యూటన్స్ కాబట్టి దట్ వే ద రింగ్స్ ఆర్ నోన్ యాజ్ ఆ రింగ్స్ని మనం ఏ విధంగా చెప్తామంటే న్యూటన్ రింగ్స్ కింద చూపిస్తామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ న్యూటన్ రింగ్స్ వల్ల ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. న్యూటన్ రింగ్స్ యొక్క ఏం మాట్లాడతాం, న్యూటన్ రింగ్స్ బై రిఫ్లెక్టెడ్ లైట్. ఇప్పుడు రిఫ్లెక్ట్ అయినప్పుడు దానికి ఇక్కడ ఈ వీటి యొక్క రింగ్ యొక్క డయామీటర్ కనుక్కోవడం కోసం, ఎందుకు ఇదంతా కూడా ఒక్కొక్క రింగు ఒక్కొక్క డయామీటర్ తోటి ఉంటుంది. ఎంత రింగ్, సెకండ్ రింగ్ ఎంత డయామీటర్, అలా ఎంత రింగ్. ఓకేనా. ఎంత రింగ్ ఎంత, ఆ డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఆ డయామీటర్ కనుక్కుంటే ఆ రింగ్ ఎంత అనేది మనకి ఇక్కడ సర్క్యులర్ కాబట్టి డయామీటర్ కదా మెయిన్ డిస్టెన్స్ మనం అక్కడ చెప్పచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చూడండి ఒకసారి. Therefore the Newton rings by reflected light
పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ మనకి చూసినట్లయితే ఈ డయాగ్రామ్ మస్ట్ అనమాట, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ప్రతిదీ చెప్తాను పాయింట్ టు పాయింట్. ద పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ λ/2. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఫామ్ తెలుసు కదా, ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే యాజ్ ద రింగ్స్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద రిక్వైర్డ్ ద లైట్, ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2μt cos r ప్లస్ λ/2. మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం కదా, రెండు రిఫ్లెక్టెడ్ లైట్ల మధ్య పాత్ డిఫరెన్స్ అని చెప్పినట్లయితే ఇక్కడ కూడా మనకు అలాగే జరుగుతుంది. ఎయిర్ ఫిలిం వచ్చింది కాబట్టి వాటి మధ్య కూడా మనం పాత్ డిఫరెన్స్ ఎలా చెప్పచ్చు, 2μt cos r ప్లస్ λ/2 చెప్పచ్చు. కానీ ఇక్కడ ఆర్ ఎంత, నార్మల్గా లైట్ ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి ఆర్ వాల్యూ 0 అవుతుంది, మ్యూ వాల్యూ 1 అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ద ఎయిర్ ఫిలిం న్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ నార్మల్లీ ఇన్సిడెంట్స్ ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఇన్సిడెంట్ నార్మల్గా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఏమి ఉండదు, ఇంకా నార్మల్గా ఇలా స్ట్రైట్గా ఇలా నార్మల్గా పడుతున్నప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఉండదు, రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఉండదు. కాబట్టి అందుకని ఆర్ వాల్యూ 0, ఐ వాల్యూ 0 అనమాట ఇక్కడ. హ్యాన్స్ ద పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2t, అంటే కాస్ ఆర్ ప్లేస్లో కాస్ 0 ఎంత 1 కాబట్టి 2t ప్లస్ λ/2. ఎట్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ t ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్కడ సెంటర్ అనమాట. ఓకేనా, దేర్ ఫోర్ ద పాత్ డిఫరెన్స్ ఎప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ సెంటర్లో 0 కాబట్టి t వాల్యూ 0 అయితే కనుక టోటల్లీ ఎంత ఉంటుంది, దేర్ ఫోర్ λ/2 ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. 2t ప్లస్ λ/2 అనేది ఫస్ట్ ఈక్వేషన్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ t ఈజ్ ఈక్వల్ టు 0, సెకండ్ ఈక్వేషన్ పాత్ డిఫరెన్స్ 2 అనమాట. విచ్ ద కండిషన్ ఆఫ్ మినిమమ్ ఇంటెన్సిటీ ద సెంట్రల్ స్పాట్ ఈజ్ డార్క్. ఎందుకంటే మినిమమ్ ఇంటెన్సిటీ ఉండడం వల్ల మనకి సెంట్రల్ స్పాట్ అనేది డార్క్గా ఫామ్ అవుతుంది, అవునా. దేర్ ఫోర్ పాత్ డిఫరెన్స్ ఫర్ బ్రైట్కి ఏమవుతుంది, n లాంబ్డా. అంటే ఏంటి, n అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అప్ టు అన్సాన్ కాబట్టి n లాంబ్డా. n వాల్యూ ఒకవేళ 0 అయితే ఏమవుతుంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పాత్ డిఫరెన్స్ λ/2 అవుతుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 0 కాబట్టి మొత్తం 0 అవుతుంది, సెంటర్ 0. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎలా ఉంటుంది, దేర్ ఫోర్ n వాల్యూ 1 అయితే ఫస్ట్ బ్రైట్ రింగ్ అనమాట. దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఓకేనా, ఈ విధంగా 1 and 3ని అసలైన పాత్ డిఫరెన్స్ ఏంటి, 2t ప్లస్ λ/2. మనకి బ్రైట్ రింగ్ యొక్క n లాంబ్డా కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేస్తే కనుక 2t ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. దేర్ ఫోర్ 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా మైనస్ λ/2. దేర్ ఫోర్ 2t ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1/2 ఇంటూ లాంబ్డా. దేర్ ఫోర్ 2t ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 λ/2. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఈక్వేషన్. వీ నో దట్ ద పాత్ డిఫరెన్స్ ఫర్ ద డార్క్. ఇప్పుడు బ్రైట్కి చెప్పాం కదా, పాత్ డిఫరెన్స్ బ్రైట్కి n లాంబ్డా కదా, మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి కొసైన్ లా నుంచి వెడ్ షేప్లో కూడా చెప్పాం. మ్యాక్సిమా కండిషన్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఓకేనా, మినిమా కండిషన్ ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ λ/2 కదా. ఆ విధంగానే ఇక్కడ మనకి ఒకసారి బ్రైట్కి ఒకసారి డార్క్కి, మరి రెండు బ్రైట్ రింగ్ డార్క్ రింగ్స్ కదా మనకు ఫామ్ అవుతుంది. ఓకేనా, వీ నో ద పాత్ డిఫరెన్స్ ఫర్ ద డార్క్. దేర్ ఫోర్ 2n ప్లస్ 1 ఇంటూ λ/2. దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, బ్రైట్ కండిషన్ n లాంబ్డా. డార్క్ కండిషన్ ఏంటి, 2n ప్లస్ 1 ఇంటూ λ/2, ఫిఫ్త్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద 4 and 5ని కనుక చెప్పినట్లయితే 2t ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ λ/2. 2t ఈజ్ ఈక్వల్ టు λ/2 ఈ పక్కన 2n ప్లస్ 1 ఇంటూ λ/2 మైనస్ λ/2. దేర్ ఫోర్ n లాంబ్డా. అంటే దేర్ ఫోర్ 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఓకేనా, ఇంతవరకు మనం ఏం మాట్లాడుకున్నాము, పాత్ డిఫరెన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్లే కొసైన్ లాలో పాత్ డిఫరెన్స్ చెప్పుకుంటాం కదా, 2μt cos r ఈజ్ ఈక్వల్ టు 2μt cos r ప్లస్ λ/2 చెప్పుకుంటున్నట్టే ఇక్కడ పాత్ డిఫరెన్స్ రాసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ ఫిలిం అనేది, ఇది గ్లాస్ ప్లేట్, ఇది ఎయిర్ ఫిలిం అనేది ఫామ్ అయింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఫ్రమ్ ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్, కానీ ఇక్కడ మనకి రింగ్స్ అనేది సర్క్యులర్గా ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఓకేనా, ఈ ప్రకారంగా చూసినట్లయితే గ్లాస్ ప్లేట్ జీ అనే గ్లాస్ ప్లేట్ మీద ఒక ఎల్ అనే కాన్వెక్స్ లెన్స్ని తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 0 కదా. ఈ కాన్వెక్స్ లెన్స్ మీద చూడండి ఒకసారి, ఇక్కడి నుంచి మనకి ఏదో ఒక రే ఇక్కడికి ఇన్సిడెంట్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మధ్య ఉన్న డిస్టెన్స్ థిక్నెస్ అంతా టీఏ కదా మాట్లాడుకున్నాం.
ఈ థిక్నెస్కి ఇక్కడ నుంచి డ్రా చేస్తే క్యూని, ఇక్కడ పీని, ఓకేనా. క్యూపీ కింద మనం పాయింట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ రేడియస్ అంతా ఆర్, ఈ పక్క ఎంతండి ఆరే కదా మొత్తం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, డయామీటర్ కదా కనుక్కోవాలి. డయామీటర్ కనుక్కుంటే మనకి రింగ్ యొక్క డయామీటర్ మొత్తం క్లియర్, వ్యాసాన్ని మొత్తం కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఆఫ్ దీని నుంచి చూడండి ఒకసారి. ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది సర్కిల్ దేర్ ఫోర్ ఎన్క్యూ ప్రాపర్టీ ఫామ్ ఇది. ఎన్క్యూ అంటే ఏంటి, ఏది ఎన్ ఏది ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఎన్క్యూ ఇంటూ ఎన్పి. ఎన్క్యూ ఇంటూ ఎన్పి దేనికి మళ్ళీ ఈక్వల్ అవ్వాలి, ఎన్డి అంటే ఏంటి, ఈ ఎన్ నుంచి డికి, నెక్స్ట్ ఎన్ఓ అంటే ఏంటి, ఇది చూడండి ఒకసారి, ఎన్క్యూ ఇంటూ ఎన్పి. అదేవిధంగా ఓఎన్ ఇంటూ ఎన్డి. ఆ ప్రకారంగా చూసినట్లయితే ఎన్క్యూ ఎన్పి అంటే ఏంటి, ఎన్క్యూ ఎన్పి అంటే ఎంత, ఆర్ ఇంటూ ఆర్, ఓకేనా. నెక్స్ట్ ఎన్డి ఇంటూ ఎన్ఓ అంటే చూడండి ఒకసారి, మొత్తం అంతా కలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది, సెంటర్ నుంచి మనకి ఇక్కడ ఆర్ అయితే రేడియస్ క్యాపిటల్ ఆర్ అయితే, మనకి ఎన్డి అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి కదా మొత్తం 2R, కానీ మధ్యలో ఇక్కడ ఎంత ఉంది, ఓఎన్ అంటే థిక్నెస్ కదా. ఎన్డి అంటే ఏంటి, ఓ నుంచి డీకి అయితే నువ్వు అన్నట్టు 2R, కానీ ఇక్కడ ఎంత ఉంది ఎన్డి కాబట్టి 2R మైనస్ టీ అనమాట. దేర్ ఫోర్ ఎన్డి ప్లస్లో ఏ విధంగా రాయొచ్చు, 2R మైనస్ టీ ఇంటూ ఎన్ఓ అంటే ఎంత వచ్చింది థిక్నెస్, టీ అనమాట. ఓకేనా, ఇక్కడికి పాయింట్ మీకు అర్థమైంది కదా. ఈ ప్రకారంగా మనకి ఇక్కడ సర్క్యులర్ ప్రాపర్టీని యూజ్ చేస్తూ ఇక్కడ మళ్ళీ ఇక చిన్న డెరివేషన్ ఉంటుంది, చూడండి ఒకసారి. నెక్స్ట్ పేజ్కి వెళ్దాము. నెక్స్ట్ పేజ్ చూడండి ఒకసారి. ఇక్కడ దేర్ ఫోర్ ఇఫ్ ద టీ ఈజ్ స్మాల్, ఇందాక ఏం చెప్పుకున్నాము ఇక్కడ, ఎంత వచ్చింది ఇక్కడ, టీ అనేది థిక్నెస్ అనేది చాలా మైన్యూట్, చాలా చిన్న స్మాల్ కాబట్టి టీ స్క్వేర్ వాల్యూని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇందాక ఏమొచ్చింది చూడండి ఒకసారి, డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సారీ, డయాగ్రామ్ అంటే ఇదిగో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2RT మైనస్ టీ స్క్వేర్ వచ్చింది కదా. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2RT మైనస్ టీ స్క్వేర్ వచ్చింది. ఈ టీ స్క్వేర్ వాల్యూని నెగ్లెక్ట్ చేయమని చెప్తున్నాం అనమాట. ఓకేనా, నెగ్లెక్ట్ చేయమంటున్నాం. అదే దేర్ ఫోర్ ఇఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్, టీ స్క్వేర్ కెన్ బి నెగ్లెక్టెడ్. దేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2RT. దేర్ ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 2R. దేర్ ఫోర్ 2T ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7th ఈక్వేషన్. ఫ్రమ్ ద ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి అంటే కనుక చూడండి ఒకసారి, ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి, సారీ 2T మైనస్ 2n ప్లస్ 1 లాంబ్డా బై 2 కింద వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకసారి, చూడండి ఇప్పుడు దాని రెండింటిని కంపారిజన్ చేయమంటున్నారు మనకి ఇక్కడ. దేర్ ఫోర్ ఇక్కడ ఎంత వచ్చింది, 2T ప్లేస్లో అక్కడ ఏముంది 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 ఉంది. ఇక్కడ 2T ప్లేస్లో ఏముంది, ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ ఉంది. దేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ బై ఈ క్యాపిటల్ ఆర్ ఈ పక్కకు వస్తే 2n మైనస్ 1 ఇంటూ ఆర్ క్యాపిటల్ ఆర్ ఇంటూ లాంబ్డా బై 2. దేర్ ఫోర్ ఆర్ అంటే ఏంటి, రేడియస్ కదా, రేడియస్ ఫార్ములా ఏంటి, డి కదా, డి బై 2 కదా. దేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ కాబట్టి డి బై 2 హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ 2n మైనస్ 1 ఆర్ లాంబ్డా బై 2. దేర్ ఫోర్ డి స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ ఆర్ లాంబ్డా బై 2. ఈ 2 దీంట్లో 4లో 2 టైమ్స్ కాబట్టి దేర్ ఫోర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2n ప్లస్ 1 ఇంటూ ఆర్ లాంబ్డా. దేర్ ఫోర్ డీని ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2n మైనస్ 1 into square root of 2r lambda. Therefore, D is directly proportional to the square root of 2n minus 1 is equal to 8th equation. Therefore, n is equal to 0, 1, 2, 3 up to answer. D is directly proportional. n minus 1 అనేసరికి odd natural number. n is equal to 1 అయితే ఏమవుతుంది, n is equal to ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2 అయితే ఏమవుతుంది, -1 కాబట్టి 1 అనమాట. n is equal to 3 అయితే ఏమవుతుంది, -1 కాబట్టి 2 అనమాట. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ వస్తుంది అనమాట. ఓకేనా, డి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రకారంగా మనకి డిటర్మినేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. డి ఈజ్ ఈక్వల్ టు ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఫ్రమ్ ద 6th ఈక్వేషన్ ఏమొచ్చిందంటే మనకి ఎన్ ల్యాండా మ్యాక్సిమా కండిషన్ది కదా మనకి, అంటే సారీ డార్క్ కండిషన్. ఇందాక ఏం చెప్పాము, బ్రైట్ కండిషన్కి చెప్పాము. బ్రైట్ కండిషన్ యొక్క బ్రైట్ రింగ్కి డయామీటర్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం.
అదే డార్క్కి సిక్స్త్ది సెవెంత్ ఈక్వేషన్ని ఈక్వేట్ చేస్తే ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఫర్ డార్క్ రింగ్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు capital R n lambda. D square by 4 is equal to nr lambda. D square is equal to 4 nr lambda. Therefore D is equal to square root of n into 4 square root of 4 r lambda. Therefore D is directly proportional square root of n. ఇది డార్క్ రింగ్కి, ఇది బ్రైట్ రింగ్కి. ఓకేనా? ఈ విధంగా డార్క్ రింగ్ యొక్క డయామీటర్ కనుక్కోవాలంటే ఈ ఫామ్ యూజ్ చేయాలి. బ్రైట్ రింగ్ యొక్క ఫామ్ దీనికి ఆడ్ న్యాచురల్ 2n-1 ఫామ్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఇంతకీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక వేవ్ లెంత్. నెక్స్ట్ ఈ న్యూటన్ రింగ్ నుంచి మనం ఇంకోటి కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. దీని నుంచే మళ్ళీ ఈ ఫార్ములాను కూడా చేయాలి. డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ లాంబ్డాని ఫైండ్ అవుట్ చేయాలి. డార్క్ కండిషన్ ఏదో ఒకటి, డార్క్ కానీ బ్రైట్ కండిషన్ కానీ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఏమిటంటే సింప్లిఫికేషన్ ఈజీగా ఉంది కాబట్టి, చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి డార్క్ కండిషన్ ఏమొచ్చింది మనకి, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4n r లాంబ్డా. ఇక్కడ n అంటే ఏంటంటే ఏదో రింగ్, ఎంత రింగ్ అని ఏదో ఒకటి. dn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4n r లాంబ్డా. dn ప్లస్ p అని ఉంది కదా, n ప్లస్ p అంటే ఏంటి, ఇంకో డార్క్ రింగ్. రెండిట్ల మధ్య డిఫరెన్స్ చెప్తానే కదా మనకి ల్యాండమ్ ఫైండ్ అవుట్ చేస్తాం, డిఫరెన్స్. ఓకే, n ప్లస్ పి అనదర్ n ప్లస్ పి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్లో ఏముంటుంది, n ప్లస్ పి ఉంటుంది. దేర్ ఫోర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక dn ప్లస్ పి ఇంటూ dn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ పి ఇంటూ ఆర్ ల్యాండా మైనస్ 4nr ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే ఇది. ఇక్కడ మనకి ల్యాండా ఉంది కాబట్టి ల్యాండాని పక్కా తీసుకొస్తే dn ప్లస్ పి హోల్ స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ బై 4r ల్యాండా ఆర్పి. ఇది వేవ్ లెంత్ని మనం న్యూటన్ రింగ్స్లో ఫైండ్ అవుట్ చేయడం అనమాట.